హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనుషా కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే కురుమూర్తి జాతర వెళ్తున్నాం అనమాట. అదే వీడియో ఈరోజు. ఇప్పుడైతే మేము మార్నింగ్ 7:30కి అట్లా స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి. మాకు వనపర్తి నుంచి 1 అవర్ పట్టింది. కొంచెం రోడ్డు కూడా మంచిగా లేదు, 1 అవర్ పట్టింది. ఇదే మేము కురుమూర్తికి ఫస్ట్ టైం రావడం అనమాట. ఎప్పుడైనా పేరు తినడమే కానీ ఎప్పుడు రాలేదు. ఇదైతే ఇప్పుడు మేము వస్తున్నది ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ కుండలు సైడ్ పొంటే మస్తు చాలా పెట్టారు, అంటే బోనాలు చేస్తారట్టుంది, బోనాల కోసం అని పెట్టినట్టున్నారు. ఇది మట్టికి పైకి వెళ్ళడానికి ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కొంచెం అక్కడ ఒక సైడ్ దగ్గర ట్యాప్ ఉంటుంది, అక్కడ కాళ్ళు కడుక్కొని ఇక్కడ ఈ ఎంట్రెన్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నమాట. పైకి మెట్లు ఉంటాయి, మెట్ల నుంచి పైకి వెళ్ళాలి. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ స్వీట్ షాప్లు కూడా మస్తు ఉన్నాయి అనమాట రోడ్ సైడ్ నుంచి. ఇటు నుంచి వెళ్ళిన తర్వాత ఇది ఎంట్రెన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి మెట్లు ఉంటాయి, మెట్ల నుంచి పైకి వెళ్ళాలన్నమాట. కొంచెం పెద్దగానే ఉన్నాయి మెట్లు. ఒక సైడ్ మటుకు సన్నగా చిన్న లైన్ ఉంది, ఒక సైడ్ పెద్ద లైన్ ఉందన్నమాట. ఇప్పుడు బోనాలు అవి ఇవి చేసేటోళ్ళేమో అక్కడ నుంచి వెళ్తారో ఏమో మరి. ఇక్కడ లైన్ ఇక్కడ కింద సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు లైన్ ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్తే మేము ఈ సందుల నుంచి వస్తున్నాం పైకి. చాలామంది అట్లనే వస్తారు, కొంతమంది ఏమో అక్కడ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ మెట్లు కూడా మరీ పెద్ద హైట్ లేకుండా చిన్న చిన్న మెట్లు, మధ్యలో కొంచెం గ్యాపు, మళ్ళీ కొంచెం మెట్లు, మళ్ళీ గ్యాప్, అట్లా అనమాట. బాగుంది. కొంచెం కాలు నొప్పులు అవి ఉన్న వాళ్ళు కూడా ఎక్కగలిగే అంత ఉంది అనమాట. మరి ఎక్కలేము అనుకుంటట్టు లేదు. బాగుంది టెంపుల్ అయితే, చాలా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇట్లా మెట్లు ఎక్కి పోవడం అనమాట అనేది ఇదే ఫస్ట్ టైం, చాలా రోజుల తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. కొంచెం టైం పట్టిందిలే పైకి వెళ్ళడానికి, కొంచెం బాగానే ఉన్నారు జనాలు. కాకపోతే మార్నింగ్ టైమే కాబట్టి మరి అంత లేరు. మేము దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యేటప్పటికి ఇంకా బాగా వచ్చారు పబ్లిక్, కాబట్టి పొద్దున పోతే తక్కువ ఉంటారో ఏమో అన్నట్టు కొంచెం అనిపించింది మాకు. ఇక్కడ నుంచి ఒక కొంచెం నిదానంగానే లైన్ అయితే కొంచెం మెల్లగానే వెళ్ళింది. మెట్లు ఎక్కి పైకి ఎక్కిన తర్వాత ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వారి పాదుకలు అన్నమాట ఇవి. ఇక్కడ ఒక దగ్గర సైడ్కి ఉంటాయి, అక్కడ ఒక రౌండ్ తిరిగి మనము అటు నుంచి వెళ్ళాలన్నమాట. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, కొంచెం ఆ పాదుకలు ఉంటాయి కదా, లెదర్తో ఉన్నట్టుంది ఆ పాదుకలు, దాంతో మనకు వీప్ పైన కొడతాడు అనమాట అబ్బాయి. కొట్టిన తర్వాత మనం ఒక రౌండ్ తిరిగి అక్కడ కొట్టించుకొని అక్కడ కానుకలు పెట్టేసి మనం అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ కొన్ని స్టెప్స్ ఉంటాయి, అక్కడ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మటుకు స్వామి ఉంటాడు అనమాట. మెయిన్ టెంపుల్ అక్కడ ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని మనకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ టెంపుల్, అక్కడే స్వామివారు ఉంటారనమాట. ఇక్కడ నుంచి గజస్తంభం ఉంటుంది, గజస్తంభం దగ్గర దర్శనం చేసుకొని అక్కడ నుంచి పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రావాలన్నమాట. ఇదైతే పైనుంచి చూస్తే మాకు ఇట్లా వ్యూ కనిపించింది. అక్కడ మొత్తం ఎండు కొబ్బరిలన్నీ ఆరబెట్టారు అనమాట. అంటే అమ్మ నిన్న మన ఇంత పబ్లిక్ వచ్చిర్రా ఇదని చెప్పేసి మేము అనుకుంటా వెళ్తున్నాం అనమాట. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర చాలా టైం పట్టింది, ఇక్కడ బాగుండదు పబ్లిక్. ఇక్కడ స్వామివారి పాదుకల దగ్గర వస్తున్నారు వెళ్తున్నారు కాబట్టి పెద్దగా ఏం లేరు అక్కడ ఫాస్ట్గా అయిపోయింది. కాకపోతే ఇక్కడ కొంచెం టైం పట్టింది, బాగున్నారు జనాలు. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని ఆ పక్కన ఇంకో టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లో అమ్మవారు ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ మళ్ళీ మనం కిందికి వచ్చేసేయాలన్నమాట. అక్కడ సైడ్ నుంచి ఏమో పైకి వెళ్ళడానికి, అటు నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకో వే ఉంటుంది అనమాట, అక్కడ కింద నుంచి కిందికి వెళ్ళాలి. ఇట్లా పోనీకి వేరే ఉంది, రానికి వేరే ఉంది, బాగుందనమాట. ఇట్లా అందరూ ఒకటే దగ్గర నుంచి పోవాలి రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా వచ్చే వాళ్ళకి. అలా లేకుండా వెళ్ళడానికి ఒక దారి, రావడానికి ఒక దారి, 2 రూట్లు సపరేట్ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేము కిందికి వచ్చేసాము. ఇది కిందికి వచ్చిన తర్వాత టెంపుల్ వ్యూ ఇట్లా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నుంచి ఇంకా మేము మెయిన్ రోడ్డు మీదకి అయితే వచ్చేసాము. కొంచెం షాపింగ్ చేసుకుందాము అని అనుకునే లోపే కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా వర్షం వస్తుంది కదలే అని చెప్పేసి కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు వర్షం పడింది. మేము అంతవరకు ఒక షాప్ దగ్గర పక్కన స్వీట్ షాప్ ఏదో ఉండే దాని పక్కన కొద్దిసేపు నిల్చున్నాము. తర్వాత ఇంకా వర్షం తగ్గిన తర్వాత కొంచెం షాపింగ్ చేసుకొని అక్కడిక్కడ తిరిగేసి ఇక్కడ గురుమూర్తిలోనంట చికెన్ కానీ మటన్ కానీ సీకులు కాల్చిస్తారు కదా, అది చాలా ఫేమస్ అనమాట. అక్కడ సైడ్ అది కొంచెం వేరే రూట్ ఉంది, అక్కడ వెళ్తే తెచ్చుకుంటారంట. కానీ ఇంకా చాలా ఫేమస్ అంట అనమాట, చాలామంది చెప్తుంటే విన్నాను. బాగుంది టెంపుల్ అయితే, చాలా బాగా అనిపించింది. ఇంకా దర్శనం చేసుకొని మేమే లంచ్ ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకొని పోయింటాం అనమాట. మధ్యలో ఒక దగ్గర చెట్టు కింద కూర్చొని తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరామన్నమాట. ఈరోజు ఇదైతే వీడియో అనమాట. దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది టెంపుల్. మీకు వీలైతే టెంపుల్ విజిట్ చేయండి, ఓకేనా.